పచ్చ పత్రికలు ఉన్నాయో, ఏదైతే ఎల్లో మీడియా ఉందో, పొద్దున్న లేచిన వాళ్ళు చిత్తప్పుడు కథనాలతో ప్రచురిస్తున్నారు, వారికి అందరికీ బుద్ధి చెప్పడం కొరకే ఇవాళ ఈ నాయకులందరినీ మన దగ్గరికి పంపించినారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న నాయకులను చూసినారు ఒకసారి. డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ నారాయణ స్వామి చిత్తూరు నుంచి మన కొరకు వచ్చినాడు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఒక చిత్తూరు తిరుపతి నుంచి వచ్చిన ఎస్సీ ఎంపీ గురుమూర్తి గారు. తర్వాత మన దగ్గరనే ఉండే ఎక్కడో హిందూపూర్లో గెలిపించినటువంటి జగనన్న గోరంట్ల మాధవ్ గారు ఎంపీ గారు ఉన్నారు. అట్లాగే మరొక కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఇందాక మాట్లాడిన హఫీజ్ ఖాన్ మైనార్టీ మన దగ్గర ఉన్నాడు. అట్లాగే ఇన్ని ఏర్పాట్లు చేసి ఇదంతా నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన అన్న కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు. ఇది కాదా సామాజిక సాధికారిక యాత్ర అని అడుగుతున్నా. ఇది కాకుండా మంత్రివర్గంలో 17 మందిని నియమించినటువంటి వ్యక్తి, 2,50,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పంచినటువంటి వ్యక్తి. ఇవాళ ఇంతమంది పేదలు, ఇన్ని రకాలైనటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అక్కర్ చేసుకునేటువంటి ఏకైక వ్యక్తి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటున్నాను. చంద్రబాబు నాయుడు మళ్ళీ మన దగ్గరకు వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, 100 ఎలకలు తిన్నే పిల్లి నేను శాకాహారిని అనిందంట. 100 ఎలకలు తిన్నే పిల్లి నేను శాకాహారి. ఆ శాకాహారి అవుతుందా చెప్పండి? కాదు కదా, గట్టిగా చెప్పండి. కాదు. చంద్రబాబు నాయుడు గారు 100కు పైన తప్పులు చేసినాడు. ఇవాళ నన్ను మంచోన్ని అనండి అని మన దగ్గరకు వస్తాడంట. అనాలా చెప్పండి? ఆయన మంచోడా? 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఇస్తే దగా చేసి, దోపిడీ చేసి, వెన్నుపోటు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు కాదా? ఇవాళ ఇన్ని రకాల మోసాలు చేసినటువంటి వ్యక్తే మళ్ళీ మన దగ్గరకు వచ్చి లేనిపోని కబుర్లన్నీ చెప్పి ఇవాళ తగుదనమ్మాన్ని వస్తే మనం ఓట్లు వేయాలంట. వేయాలా? పొర్రపాటున ఓటేస్తే ఇవాళ అమ్మఒడి గోయిందా, ఆసరా గోయిందా, చేయూత గోయిందా, ఇంటి పట్టా గోయిందా, ఇవన్నీ తీసుకుపోయి ఎవరి చేతులు పెడతాడయా? ఆయన వచ్చినాడు. సినిమాలైతే డాన్సులు, ఆటలు, పాటలు చూస్తాం కానీ నీ డ్రామాలన్నీ ప్రజా జీవితంలో చూడాలంటే మా ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని సంగతి తెలియజేస్తున్నాం. వీళ్ళెక్కడ హైదరాబాద్ లో కూర్చొని ఏపీలో రాజకీయం చేయాలంటే కుదరదు అని చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మొన్న తెలంగాణలో నీ ఓట్లే లేకుండా, డిపాజిట్లు లేకుండా పోయినాయి. నీకంటే పవన్ కళ్యాణ్ నీకంటే బర్రె లెక్క మేలైంది కదా. అసలు సిగ్గులేదా మళ్ళీ ఓటర్ల ముందుకు రావడానికి అని చెప్పి అడుగుతున్నాం. ఇట్లా వాళ్ళందరూ తోడేళ్ళందరూ జత కలిసి సింహం ముందు మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా సింహం సింగిల్ గానే వస్తుంది, మిమ్మల్ని అందరినీ ఎదుర్కొంటుందని సంగతి తెలియజేస్తున్నాం. అందుకొరకే మీరు రేపు రాబోయే ఎలక్షన్లలో మరొక్కసారి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటమే కాకుండా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తాడని సంగతి మీ అందరికీ తెలియజేస్తూ, మనకి ఇన్ని పనులు చేస్తున్నాడు కదా ఆయన దేవుణ్ణి కింద ఎవరిని నమ్ముకున్నాడయ్యా? ఎవరిని నమ్ముకున్నాడు? ప్రజలు నమ్ముకున్నాడు, మిమ్మల్ని నమ్ముకున్నాడు. కాబట్టి మనం ఒక్కసారి, ఎందుకంటే మిగతా పెద్దలందరూ వచ్చినారు, ఇంకా మాట్లాడాలన్నా ఎలా కుదరటం లేదు కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి చేయి కొట్టి వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఆడ అనుకుని అన్నకి వినపడుతున్నట్లేదు, చేయతలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.
థ్యాంక్ యూ వెరీ మచ్.